హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నేను ఇలా పూజ గది మొత్తం ఇలా రెడీ చేసుకుంటానండి. అంటే నాకు తెలిసిందే కదా, ఆడవాళ్ళకి ఉన్న ఇబ్బంది అది అయిపోయాక కంప్లీట్గా అన్నీ తీసేసి ఇలాగ మొత్తం కడిగేసి జస్ట్ ఇప్పుడే ఎండలో ఇంచి తీసుకొచ్చానండి. ఇలా ఎండలో పెడతాను కంపల్సరీ, ఎందుకంటే జిగురు ఏదన్నా ఉన్నా పోతుంది కదండి. ఇవన్నీ ఇలాగా మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం రుద్దుకొని పొద్దున్నే ఎండలో ఇలా పెట్టుకుంటానండి. ఎండలో పెట్టుకొని దాని తర్వాత ఇక్కడ పూజా గది చూసారా మొత్తము క్లీన్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే బొద్దింకలు బాగా వస్తున్నాయండి. సో అందుకే కొద్దిగా నాప్థలిన్ బాల్స్, కర్పూరము అవన్నీ వేసి మొత్తం పూజ గదంతా తుడిసి మళ్ళీ పొడి సపరేట్గా వేసానండి. అది సపరేట్గా వేసి అప్పుడు పెట్టాను. ఇక్కడ కిందేమో అవసరమైనవి మనకి పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టాను. ఇంకా బొట్లు పెట్టాలండి. బొట్లు పెట్టి ఇవాళ పొద్దున్న కుదరలేదు పూజ చేయడము. సో అందుకే సాయంత్రం చేసుకుంటానండి. ఇవాళ ఇవన్నీ క్లీన్ అయిపోయినాయి కదా, ఇంకా నీట్గా ఇవన్నీ బొట్లు పెట్టేసి దీపారాధన సాయంత్రం చేసుకుంటాను నేను ప్రశాంతంగా. పొద్దున కుదరలేనందుకు చాలా బాధగా ఉందండి. కానీ ఏం చేస్తాము, మన చేతుల్లో లేనిది కదా అది. అలాగా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి ఇవన్నీ మీకు పెట్టేసి పూజ అయిపోయాక నేను మళ్ళీ మీకు షేర్ చేస్తానండి. ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే చూసి నాకు ఒకసారి చెప్పండి. ఏం లేదు, ఏదైనా తప్పు ఉంటే నేను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కదండి, అందుకని. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.